ఐపీఎల్ 2026 ఫైనల్ నిన్న జరిగింది అహ్మదాబాద్ వేదికగా. ఇది ఎంతో చప్పగా సాగింది. ఈ మ్యాచ్ ముందు మనం ప్లే ఆఫ్ చూసుకున్నట్టయితే సన్ రైజర్స్ వస్తుందని కాన్ఫిడెన్స్ అనుకున్నాం. బట్ రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. ఓకే, రాజస్థాన్ అయినా ఉంటుంది, గుజరాత్ తోటి వాళ్ళని ఓడించి ఆర్సీబీతో ఉంటుంది అనుకుంటే రాజస్థాన్ మీద గుజరాత్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా సూపర్ రన్ రేట్తో గిల్ 100తో చేసి గెలిచారు. ఓకే, అదే మూమెంటం ఇటు మళ్ళీ ఆర్సీబీ మీద కొనసాగుతుంది అనుకుంటే పూర్తిగా చేతులు ఎత్తేశారు. పవర్ ప్లేలోపే హిట్టర్లైన గిల్, సుదర్శన్ ఓడిపోయారు. వాళ్ళ గుజరాత్ టాప్ 3నే ఇప్పటి వరకు వాళ్ళని నిలబెట్టిందంటే, ఆ టాప్ 3 పోయిందంటే కష్టమే. అడపదడప ఏదో వాషింగ్టన్ సుందర్ మినహా పిచ్చి తెవాటియా ఎవరు లేరు. అసలు ఈ టెస్ట్ టీంతో అసలు వీళ్ళు ఇలా ఎందుకు వస్తున్నారో, ఇలా ఓడిపోవడం అసలు రాజస్థాన్ మీద ఓడిపోయిన రాజస్థాన్ అయినా గట్టి పోటీ ఇచ్చేది. అసలు మినిమం పోటీ లేకుండా 155, అది కూడా అతి కష్టం మీద కొట్టారు. దాన్ని ఆర్సీబీ వాళ్ళు 18th overs లోపే ముగించారు. కోహ్లీ 75 runsతో లాస్ట్ వరకు ఉండి గెలిపించాడు. బట్ ఇదేదో ఆర్సీబీ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ అయినా ఆర్ఆర్ అయినా గట్టి పోటీ ఇచ్చేది. మరి గుజరాత్ వల్ల అయితే నిజంగా ఇది చోక్ చేయడం అయితే, ఇది అసలు ఇలాంటి టీంను నెక్స్ట్ సీజన్ అయితే అసలు లీగ్ స్టేజ్లోనే. మళ్ళీ ఈ టాప్ 4 టీమ్స్లో చూసుకున్నట్టయితే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే అంటే టాప్ 1లో గెలిచిన టీమే కప్ అనేది కొడుతుంది. 2016లో ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ అదొకటే గెలిచింది. తర్వాత నుంచి మిగతావన్నీ ఏదైతే టాప్ 1లో ఉందో అదే గెలుస్తుంది. ఎవ్రీథింగ్ టాప్ 2 ఉన్నది ఒక మ్యాచ్ జరుగుతుంది, ఆ మ్యాచ్ ఓడిపోయి మళ్ళీ ఎలిమినేటర్లో ఆ గెలిచిన టీం తోటి మళ్ళీ గెలుస్తుంది టాప్ 2, మళ్ళీ వచ్చేసి ఫైనల్లో టాప్ 1 దగ్గర ఓడిపోతుంది. ఇదే రిపీట్ అవుతుంది. ఇది ఈసారి బ్రేక్ అవుతుందంటే మళ్ళీ వీళ్ళు అతిపెద్ద చోక్ చేసి అలాగే చేస్తున్నారు. చూడాలి నెక్స్ట్ టైం నుంచి అయినా ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారు. మళ్ళీ ఈ టాప్ 4 టీమ్స్లో చూసుకున్నట్టయితే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే టీం అంటే ఎస్ఆర్హెచ్. ఎందుకంటే మనం స్టార్ట్స్ చూసుకున్నా, ఏది చూసుకున్నా ఆర్సీబీ కన్నా ఎస్ఆర్హెచ్ మెరుగైన ఉంటుంది. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఫైనల్ వస్తే మాత్రం అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఒక మంచి ఫైనల్ చూసేవాళ్ళం. మిస్ అయింది ఈ చోక్. గుజరాత్ టీం చేయబట్టి ఒక మంచి ఛాన్స్ మిస్ అయింది.